ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులతో పోల్చుకుంటే కుంభరాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే గనక ఈ 2026వ సంవత్సరం జూన్ 15వ తారీఖున ఎంతో శక్తివంతమైన, ఎంతో మహిమాన్వితమైన, అతీంద్రియ శక్తులు కలిగిన సోమవారం రోజున సోమవతి అమావాస్య. ఇక ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా కుంభరాశి వారి పుణ్యఫలం కారణంగా వీరి గత జన్మలో లేదా ఈ జన్మలో వీరు చేసుకున్న పూజా ఫలం కారణంగా గోచారంలో గ్రహస్థితుల ప్రభావం చేత ఇక కుంభరాశి వారి ఇంట్లో ముక్కోటి దేవతల సంచారం అనేది జరగనున్నది. మీ యొక్క గృహం దేవతలకు నివాసమై ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని చేజార్చకుండా జాగ్రత్త పడాలి. ఇక కుంభరాశి వారికి ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి వారి ఇంట్లో దేవతల యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది, దీని కారణంగా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు వీరి జీవితంలో రాబోతున్నాయి, ముఖ్యంగా ఏ దేవత ఆరాధన కుంభరాశి వారు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ సోమవతి అమావాస్య తర్వాత ఏ విధంగా మీ గృహంలో అంటే మీ ఇంట్లో దేవతలు కొలువై ఉండబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైన తమ పాత స్నేహితులను, పాత బంధాలను ఎప్పటికీ మర్చిపోరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల ఈ రాశి వారికి అప్పుడప్పుడు విరోధాలు వస్తాయి. ఇక ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది. ఈ యొక్క కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని ఈ కుంభరాశి వారు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. ఇక ఈ 2020వ సంవత్సరం జూన్ 15వ తారీఖున సోమవారం రోజున సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా కుంభరాశి వారింట్లో దేవతల అనుగ్రహం కారణంగా, అలాగే దేవతల యొక్క సంచారం మీ ఇంట్లో కారణంగా కుంభరాశి వారికి ఆ దేవతలు రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ఇక ఈ కుంభరాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఆ ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు. ఇక మీరు మట్టిని పట్టుకున్న బంగారమే అవుతుంది. కుంభరాశి వారికి ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి అఖండ రాజయోగం కలగబోతుంది. మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే అవి అప్పుల బాధలు కావచ్చు, ఆరోగ్య బాధలు కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, మరి ఏ ఇతర సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సోమవతి అమావాస్య నుండి మీ ఇంట్లో దేవతల సంచారం కారణంగా ఆ ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలు పూర్తిగా తొలగిపోయే సమయం వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో ధనం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలా అన్ని శుభ ఫలితాలు ఆహ్వానించబోతున్నారు. కుంభరాశి వారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి అంటే ఆ ఇంటి ఇల్లాలు ప్రతిరోజు ఉదయం వేకువజామున నిద్రలేచి గృహాన్ని శుభ్రం చేసి ఇంటి గడపకు అలంకరణ చేసి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో బెల్లంతో చేసిన ప్రసాదాన్ని దేవునికి సమర్పించి, అంటే మీ ఇష్టదైవం ఎవరైనా కానివ్వండి, మీ కులదైవానికి సమర్పించి భక్తితో మీ కులదైవానికి ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ గృహంలో ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు గమనించవచ్చు. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసుకోవడం వల్ల, ఎవరైతే ఈ కుంభరాశికి చెందిన వారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు, అలాగే
మీరు ఏ రంగాలలో నిష్ణాతులై ఉన్నారో ఆయా రంగాల వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఇక మీ యొక్క స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అలాగే ముఖ్యంగా దైవ బలంతో మీకు వచ్చేటటువంటి ఆటంకాలు మీరు త్రుటిలో తప్పించుకుంటారు. సమయానుకూలంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు సమయస్ఫూర్తితో శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యంగా మీకు ఈ సోమవారం రోజున సోమవతి అమావాస్య తర్వాత నుండి ఒక వ్యవహారంలో మీకు అనుకున్నది దక్కుతుంది. అలాగే మనోధైర్యంతో మీరు చేసే ప్రతి పని సఫలీకృతం అవుతాయి. కార్యసిద్ధి మీకు విశేషంగా సిద్ధిస్తుంది. మీరు ప్రారంభించిన పనులను పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే మీ యొక్క జీవితం ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు అద్భుతంగా ఎదుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలు కుంభరాశి వారు అనుకున్నది సాధించి తీరుతారు. ఇక మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని, ప్రతిభను సంపూర్ణంగా వినియోగించి లక్ష్యాలకి త్వరగా చేరుకుంటారు. మీ యొక్క పరిసరాలను గమనిస్తూ సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే దీర్ఘకాలిక రుణాల నుంచి ఖచ్చితంగా మీరు బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రశంసలు పొందుతారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. నిరుద్యోగులకు వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు ఊహించని పదవులు అంది వస్తాయి. కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు ఈ సమయంలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారు మీరు మాత్రం క్రమం తప్పకుండా మీ ఇష్ట దైవారాధన చేసుకోవడం ద్వారా, అలాగే మీ కుల దైవాన్ని మీరు పూజించుకోవడం ద్వారా మీరు అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. అలాగే పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను, అలాగే మీరు మాత్రం రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా గోధుమలను లేదా శనగలను ఉదయం గోమాతకు మీ చేతితో ఆహారంగా పెట్టండి. ఇక మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.